హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సామ్యానికి ఎన్నికల సంఘం ముఖ్య ప్రకటన అయితే విడుదల చేసింది. సో ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంతో సస్పెన్షన్కు గురైన గిరీష్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ అయితే ఎత్తివేయడం జరిగింది. సో జిఏడిలో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించారండి. సో విచారణ కొనసాగుతూ ఉండగానే ఎన్నికల సంఘం ఆయన సస్పెన్షన్ అయితే ఎత్తివేసింది. మరి తిరుపతిలో 2021 ఎంపీ ఎన్నికలు జరిగిన సమయంలో ఈఆర్ఓగా ఉన్నారు ఆయన. అప్పటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ పిఎస్ గిరీష ఆయన లాగిన్ నుంచి బోగస్ ఓట్లకు సంబంధించి ఎపిక్ కార్డుల వ్యవహారంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణ అయితే చేపట్టింది. సో విచారణ సమయంలో ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్గానే ఉన్నారు. సుమారుగా 35,000 దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను అయితే ఈఆర్ఓ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు గుర్తించిందండి ఎన్నికల సంఘం. సో అందు కారణంగానే ఆయననైతే ఈసీ సస్పెండ్ చేసింది. గిరీషతో పాటు ప్రమేయం ఉన్న మరికొందరు మందిపై కూడా ఈ విధంగా వేటు వేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో అయితే 3 నెలల పాటు విచారణ అయితే కొనసాగింది. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఈఆర్ఓగా చలామణి అవుతూ కమిషనర్ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు తేల్చారు. సో దీంతో పిఎస్ గిరీష సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో విచారణ మాత్రం పెండింగ్లో ఉన్నదని అయితే స్పష్టం చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించరాదు అని అయితే పేర్కొంది. ఎన్నికలకు సంబంధం లేని విభాగాలకి కేటాయించాలి అని కూడా కొన్ని కండిషన్స్తో అయితే ఆయనపై ఉన్న ఎత్తివేసిందండి. సో ఆయన పైన ఉన్న కేసును అయితే ఎత్తివేయడం జరిగింది. సో ఇది అండి ఇవాళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.